నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అభివృద్ధి చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలని దాదాపు బీసీలకు సంబంధించినటువంటి 120 పథకాలు రద్దు చేయటం, దళితులకు సంబంధించినటువంటి 27 పథకాలు రద్దు చేయటం, ఎక్కడా కూడా దళిత సంక్షేమం కానీ అదేవిధంగా బీసీ కార్పొరేషన్లకు కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వని పరిస్థితుల్లో ఏ విధంగా దళితులు బీసీలు బడుగులు బలహీన వర్గాలు ఎస్టీలు ఏ విధంగా అభివృద్ధి చెందారో జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేస్తే అందరికి కూడా తెలుసుద్ది పలానా వాళ్ళకి ఏమి ఇచ్చాం పలానా వాళ్ళకి ఏమి ఇచ్చామని. ఒట్టిగా గాలి కబుర్లు చెప్పినందువల్ల దానివల్ల ప్రయోజనం లేదు. అదేవిధంగా 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకని సీట్ ఇవ్వట్లేదు అంటారు? సిట్టింగుల మీద నెపం నెట్టి తను చేసినటువంటి తప్పులకి తాను చేసినటువంటి పాపాలకి వేస్తా ఉన్నాడు. ఏ సిట్టింగులకు కూడా 175 రావాలంటే నేను మొదటి నుంచి కూడా 151 మందిని గెలిచారు, వాళ్ళకి సీట్లు చాలని అడిగాం. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈరోజు మార్పులు చేర్పులు చేసి ఏదో నెపాన్ని వాళ్ళ మీద నెట్టి ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్నదే తప్ప ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ గెలిచేటటువంటి పరిస్థితి లేదు. జనసేన తెలుగుదేశం కూటమి రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. అదేవిధంగా జనసేన తెలుగుదేశం కాకుండా దమ్ముంటే సింగల్గా రండి అంటున్నటువంటి జగన్ గారు ఏ విధంగా చూడొచ్చు? జగన్కి దమ్ముందా లేదనేది ఎవరైతే ఎమ్మెల్యేలను మార్చడం కానీ ఇన్ఛార్జీలను మార్చడం కానీ దాని ద్వారానే తెలిసిపోతా ఉంది. ఇంకా దమ్ముల గురించి ఆయన మాట్లాడితే ఉపయోగం ఏముంది? సింగిల్గా వస్తామా ఉమ్మడిగా వస్తామా ఏం వస్తాం? అసలు నువ్వు 151 మంది గెలిచారు కదా, ఆ 151 మందితో రా నువ్వు. అప్పుడు నీ దమ్ము గురించో ధైర్యం గురించి అప్పుడు మాట్లాడు. అదేవిధంగా జగన్ గారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో 99.5% అమలు చేసిన జగన్ గారి వ్యాఖ్యలు ఎంతవరకు సబబు అంటారు? 85 కన్నా కూడా ఫెయిల్యూర్ అనేది 80% పైగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా హామీలు అమలు చేసిన పరిస్థితి లేదు. ఉదాహరణకి నవరత్నాలు నవమోసాలు అయిపోవటం కానీ అదేవిధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి దశల వారీ మద్యపాన నిషేధం అని చెప్పినప్పుడే తెలిసిపోయింది. దాంతోపాటుగా 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని 5 ఏళ్ల తర్వాత 3,000 రూపాయలు పెన్షన్ పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్ హామీలన్నీ కూడా నీటి మూటలో, అవి ఎక్కడా కూడా నీరుని మూటగట్టలేమన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి హామీలు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 85% పైగా ఫెయిల్యూర్ అనేది జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్లోనే ఉంది తప్ప ఎక్కడా కూడా గతంలో ఎప్పుడు కూడా అలాంటి వైఫల్యాలు ఎప్పుడూ లేవు. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ధర్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా వీళ్ళు ధర్నా టైంలో వాలంటీర్లు కూడా జీతాలు పెంచడం ఏ విధంగా చూడొచ్చు? అసలు వాలంటీర్లు పెంచిన జీతం ఎంత? 5,000 రూపాయలు అనేది మినిమం వేజెస్ కింద దాదాపుగా 25,000 30,000 రూపాయలు రావాల్సినటువంటి మినిమం వేజెస్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం ఇవ్వకుండా వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి వాలంటీర్లకు పెంచినటువంటి డబ్బులు కూడా చాలా తక్కువ. అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించి ఈరోజు అంగన్వాడీలు మినిమం వేజెస్ అడుగుతూ ఉన్నారు, గ్రాట్యుటీ అడుగుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు చేయమంటుంటే వాళ్ళ మీద అస్మా ప్రయోగించి బలవంతంగా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇది ఎన్నికల హామీలు అనేది జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడం ఆయన పేటెంట్ అయిపోయింది. గతంలో మాట తప్పడం మడమ తిప్పనని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మాట తప్పడం మడమ తిప్పడం, ఇదే అతని కాన్సెప్ట్ తప్ప వేరే కాన్సెప్ట్ ఏం లేదు. థ్యాంక్ యూ.